చేశారు. అనైతికమైన విషయాలను ఆయన మీద రుద్ది ఆయన అపహాస్యాలు చేయాలని ప్రయత్నం చేశారు. అయినా విజయ్ మాత్రం ఒకటే చెప్పాడు. బీజేపీ వాళ్ళు పొత్తుకు రమ్మన్నా, ఇంకా అనేక మంది పొత్తుకు రమ్మన్నా, నేను పొత్తులకు వెళ్ళను, ఒక్కడినే పోటీ చేస్తాను, సింగిల్ గానే సింహం పోటీ చేస్తుందని గర్జించాడు. ఆ గర్జించినటువంటి గర్జన ప్రజలు విని వీర వేశారు. ఆయన గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చారు. ఇది చాలా మందికి గుణపాఠం కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది. సాహసిస్తే తప్ప అధికారం రాదు అనేది చాలా స్పష్టమైనటువంటి సందేశాన్ని విజయ్ ఇచ్చాడనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. చాలా మంది రాజకీయ పార్టీలు పెట్టారు. ఈవెన్ తమిళనాడులో కూడా రాజకీయ పార్టీలు పెట్టారు. ఈయనకన్నా పెద్ద స్టార్లు అనుకునే వాళ్ళు కూడా పెట్టారు. కానీ ప్రజల మధ్యన నెగ్గలేకపోయారు. కొంతమంది వెనక్కే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు పక్క రాష్ట్రాల్లో కూడా అనేక మంది సినిమా స్టార్స్ రాజకీయ పార్టీలు పెట్టారు. కాలగర్భంలో కలిసిపోయే విధంగా చేశారు.